పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఇప్పటికే మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20 నుండి 22వ వచనం వరకు ఉన్న మాటలు నేను మరలా చదువుతూ ఉన్నాను. ఈ మాటలు దయచేసి లేఖనంలో గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడి మాటలు మనకు దీవెనకరంగా మలచున్నట్లు మనందరితో మాట్లాడిన ఆశతో ఒక మాట ప్రభుతో చెప్పుకుందాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకొని నాతో కూడా మరలా ప్రభువా మాతో మాట్లాడండి, నీ మాటలు గ్రహించడానికి కావలసిన ఆ హృదయ ఆ సున్నతిని మాకు అనుగ్రహించండి అని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ పాద సన్నిధిలోనికి నన్ను మమ్మల్ని మీరు రానిచ్చినందుకు, ఆరాధించగలిగే మహాభాగ్యాన్ని ప్రసాదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సార్వత్రిక భక్త కోటి ఈ శ్రేష్ఠ సమయంలో యావత్తు ప్రపంచమందంతటా నిన్ను ఆరాధిస్తున్నారు. వారితో పాటు మేము కూడా ఉన్నామనే ఆలోచన మా హృదయాల్లో నీ పట్ల కృతజ్ఞత కలగజేస్తూ ఉంది. ఈ సమయంలో ప్రభువా నిన్ను మహిమపరిచాం, ఆశతో నీ మాటల దగ్గరకు వస్తున్నాం. ఏ మాట చేత సమస్త సృష్టిని చేసి దాన్ని నిర్వహిస్తూ ఉన్నావో, ఏ మాట మా బ్రతుకులకు దీవెనగా ఆశీర్వాదకరంగా పరిపూర్ణతలో నడిపించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉందో ఆ మాట తన కార్యాన్ని మరోసారి మా జీవితాల్లో బలముగా జరగనీయమని, మా హృదయాలందుకు అనుకూలపరచమని నిలబడిన మీ దాసుడు వింటున్న నీ బిడ్డలు ఆసక్తితో నీ మాట కోసం ఎదురు చూస్తుండగా మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చదువుకున్న వాక్య భాగం దైవలేఖనాన్ని చదివే వారికి, క్రమంగా దేవుని యొక్క సన్నిధిని ఆయనతో సహవాసం చేసేవారికి క్రొత్తది కాదు. అయినప్పటికీ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనం ధ్యానించడానికి ఆశపడుచున్న కొలది లోతైన సంగతులు ఎన్నో దాచబడినటువంటి అద్భుతమైన లేఖన సమృద్ధి ఉన్నదనే సంగతిని అర్థం చేసుకొని మరొకసారి ధైర్యంగా ఈ మాటలు నేను తలపోసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇది 7 సంఘాలలో, అనగా యేసుక్రీస్తు ప్రభువు తన భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి యోహానుకు ప్రత్యక్షతనిచ్చి అంత్యకాలంలో లోకంలో సంఘంలో జరగబోతున్న సంభవాలను గూర్చి అందుకు తగ్గట్టుగా సిద్ధపడ్డాన్ని గూర్చిన సంగతులు తెలియజేస్తూ 7 సంఘాలకు ఉత్తరాలు రాయించారన్న సంగతి ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తాం. ఆ 7 సంఘాల్లో ఒకటైనటువంటి లవొదికయ సంఘానికి రాసిన ఉత్తరాన్ని మనం చదువుకున్నాం. లవొదికయ అనే మాటకు హాఫ్ హార్టెడ్ అని అర్థం అండి. అనగా సంపూర్ణమైనటువంటి సిద్ధపాటుతో దేవుని వెంబడించలేకపోతున్న స్థితి ఉన్న భక్తి జీవితాన్ని ఈ మాటకు ఉపయోగిస్తాం. ఇర్రెజల్యూటెడ్ ఫాలోవర్ ఆఫ్ రిలీజియస్ ఫెయిత్ అని చెప్తాం. ఈ సంఘ నియమము ఎక్కువ శాతం సంఘాల్లో కనిపిస్తూ ఉంటుంది. 7 సంఘాల్లో ఒక 2 సంఘాలు మాత్రమే రిమార్క్స్ లేనటువంటి సక్రమమైన భక్తి జీవితం ఉన్నట్లుగా మనం చూస్తాం. మిగతా 5 సంఘాల్లో మెరిట్స్ డిమెరిట్స్ కనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఈ లవొదికయ సంఘంలో మెరిట్స్ ఉండవు సరికదా, మొత్తం అన్ని డిమెరిట్సే కనిపిస్తూ ఉంటాయి. సంఘాలను కూర్చున్న ధ్యానం చేయడం నా ఉద్దేశం కాదు. దీనిలోంచి ఒక చిన్న మాట ఈనాటి మన ధ్యానం కోసం నేను నా మనసులో తలపోసుకుంటున్నాను. అది ఈ లవొదికయ సంఘపు స్థితిని ముందుగా మన మనసులోకి తెచ్చుకుంటే, అన్ని కాలాలలోనూ అన్ని సంఘాలలోనూ ఈ 7 సంఘాలకు సంబంధించిన భక్తుల యొక్క గుంపులు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక వ్యక్తిలోనే 7 సంఘాల్లో 2, 3, 4 సంఘ స్వభావాలు ఉంటాయి. ఇది ఇలా మనం ఆలోచన చేయగలిగితే ఆయన కోరుకున్నటువంటి ప్రతి సంఘం యొక్క కంక్లూజన్లో చూస్తాం, ఆత్మ చెప్పుచున్న మాట సంఘం వినాలి అని. ప్రతి సంఘంలోనూ అలా వినేవారికి వచ్చే బహుమానాన్ని జ్ఞాపకం చేస్తాడు. మీరు ఇంటికి వెళ్తారు చదువుకుంటే, ఒకళ్ళకి తెల్లరాతని ఇస్తానంటాడు, ఒక సంఘానికి మరుగైన మన్నాని ఇస్తానంటాడు,
ఓ సంఘానికి జీవవృక్ష ఫలాల భుజింపనిస్తానంటాడు, ఒక సంఘాన్ని దేవుని ఆలయంలో స్తంభంగా చేస్తానంటాడు, ఓ సంఘం ఇనుపదన్నం పట్టుకుని ఏలేలా చేస్తానంటాడు. ఇలా ప్రతి సంఘానికి ఒక అద్భుతమైన బహుమానాన్ని చూపిస్తూ అది వెంబడించాల్సిన నియమాల్ని సరిచేసుకోవాల్సిన సంగతుల్ని జ్ఞాపకం చేస్తూ వస్తాడు. ఈనాటి మన ధ్యానాంశముగా ఈ లౌకిక సంఘము అనగా క్రమబద్ధమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండని వ్యక్తుల సమూహం లేక సంఘము, విశ్వాసిక జీవితం ఏదైనా మీరు అప్లై చేసుకోండి. దానితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఒక 2 చిన్న మాటలు చెప్తాడు. ఆఖరిగా వచ్చే ఈ బహుమానం కోసం మాట్లాడుతూ, ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి అతడితో నేను, నాతో అతడు కలిసి భోజనం చేస్తాం. జనరల్గా ఈ వాక్యాన్ని ఎవరికి రిఫర్ చేస్తూ ఉంటారు మన భక్తులు? మారలేని వాళ్ళ కోసం, లోకంలో ఉన్న వాళ్ళ కోసం. ఇదిగో యేసు ప్రభు తలుపు దగ్గర ఉండి తలుపు తట్టుతున్నాడు, తలుపు తీస్తే నీలోకి వచ్చేస్తాడు, నీ రక్షణ ఇచ్చేస్తాడని. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇది సంఘముతో చెప్పుచున్న మాట, అన్యులతో చెప్తున్న మాట కాదు, లోకస్తులతో చెప్తున్న మాట కాదు. ఆయన దగ్గరకు వచ్చిన వారు, ఆయనతో ఉన్నవారు ఆయనతో సహవాసము లేకుండా ఉన్నారు అన్నది ఆయన ఉద్దేశం. లోపలికి వచ్చి భోజనం చేస్తాననే మాటకు అర్థం కనబడ్డ ప్రతి ఒక్కరితోనూ కలిసి భోజనం చేయలేము. మనందరికీ తెలిసిన సంగతే. త్రోవంటి పోయే వారిని పిలిచి భోజనం పెట్టొచ్చేమో కానీ వారు మనం కలిసి ఒకేసారి కూర్చొని ఒకరు ప్లేట్లో ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుని తినగలిగే పరిస్థితి అయితే రాదు. కలిసి భోజనం చేస్తామనే మాటకు అర్థం సహవాసము చేద్దాము అని. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆయన ఏం ఆఫర్ ఇస్తున్నారు? మీరు నాకు అవకాశం ఇస్తే నేను మీతో సహవాసము చేస్తాను, ఇక్కడ మొట్టమొదటిగా మనం మన హృదయాల్లో గమనించాల్సిన సంగతి ఏంటంటే, మనము మన ప్రభువైన యేసునాథునితో వ్యక్తిగతమైనటువంటి దైనందిక జీవితాల్లో ఎడతెగని సహవాసము గలవారమై ఉండాలి. మందిరాలతో సహవాసం ఉంటుంది, తోటి భక్తులతో సహవాసం ఉంటుంది, సేవా కార్యక్రమాల్లో సహవాసం ఉంటుంది. కానీ పర్సనల్ లైఫ్లో ప్రభువుతో సహవాసం ఉన్నవారు తక్కువైపోతున్నారు అని చెప్పడానికి కొంచెం నేను బాధపడుతున్నాను. ఎందుకంటే అలా ఉన్నమాట మాట్లాడితే మనకు ఉలుకుబాటు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈరోజు చాలామందిని మనం గమనిస్తే వారు గడిపే సమయాలు అధిక శాతం వేరు వేరు కార్యక్రమాల కోసం గడుపుతూ ఉంటారు. కానీ ప్రభువుతో సహవాసం చేయకుండా, ప్రభువుతో సమయాలు గడపకుండా పరలోకంలోకి వెళ్ళిపోదాం అనుకునేది పెద్ద కళ అంటాను నేను. ఎందుకని? పరలోకంలో యుగయుగాలు, అది అనంతమైన కాలం ప్రభువుతో పాటు మాత్రమే ఉండాలి, వేరే ఆప్షన్ లేదు. ప్రభువుతో యుగయుగాలు ఉండగోరేవారు ఇక్కడ ప్రతిరోజు కొంత సమయమైనా గడపలేకపోతే, ఓ సామెత ఉంది కదా, ఉట్టికెక్కలేనమ్మ ఎక్కడికి వెళ్తానందంట. ఇలాంటివి మనకు బాగా తెలుస్తాయి. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కేస్తానందంట. ఏమండి, నీ ఎత్తు 6 అడుగులు, 7 అడుగులు ఎత్తులో ఉన్న ఇంకో అడుగు అందుకోలేకపోతున్నావు, అందలేనంతకి ఎత్తుకి ఎలాగెళ్తావు? కాబట్టి ఇక్కడ మొదట మనం మన జీవితాల్లో వెంబడించాల్సిన, అమలు జరుపుకోవలసినటువంటి అనుభవాల్లో అత్యంత శ్రేష్టమైనది, నేను విశ్వాసిని, నేను సంఘము, నేను దేవుని బిడ్డని, నేను ప్రభువును ప్రేమిస్తున్నానని చెప్పుకునేవారు ప్రభువుతో మనకున్న సహవాసాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని దాన్ని బలపరుచుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఎవరైతే సహవాసం చేస్తారో ఆయనతో వారు, వారితో ఆయన ఎడతెగనటువంటి అన్యోన్యత కలిగి ఉంటారు. దాన్ని భోజనము అని పిలుస్తున్నాం. భోజనం చేసే క్రమంలో ఆయన మనం పెట్టాం, అర్థం చేసుకుంటే ఆయనే మనకు పెడతారు. ఏం అవసరమైతే అది, ఎంత అవసరమైతే అంత, ఎప్పుడు అవసరమైతే అప్పుడు. భోజనం అనగానే మరి బఫే స్టైలా, ప్లేట్ మీల్స్ అని అడగండి. భోజనం అనే మాటకు జీవితానికి సంబంధించిన ప్రతిదీ అని అర్థం. ఎందుకని? కోటి విద్యలు కూటు కొరక అంటే మనం మొత్తం జాబ్ అంతా భూ కోసమే చేస్తున్నామా? కాదు కదా. కూడు అనేది ఈ భూ సంబంధమైన జీవన విధానం. ఈ భూమి మీద బ్రతికే బ్రతుకులో అవసరమైన ప్రతీదీ ఈజ్ ఈక్వల్ టు భోజనం, తిండి, ఆహారం. అందుకే ప్రభు ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అంటే ఈ 3 కాక మిగతా ఆలోచించవచ్చా? కాదు కదా. తినడం, త్రాగడం, ధరించుకోవడం అన్నది జీవన విధానం. ఈ భూ సంబంధమైన జీవితం కోసం ఏది మనకు అవసరమో అదంతా ప్రభువుతో సహవాసములోనే దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొదటి మాట. ఇప్పుడు అలా భోజనము చేస్తాం అని చెబుతూ ఈ భోజనము చేసేవాడు పొందేటువంటి మరొక అద్భుతమైన అనుభవాన్ని చెప్తాడు. సహవాసములో ఉన్నవాడు పొందే అద్భుతమైన అనుభవం, అదే జయ జీవితం.
ఆ కింద మాట చెప్తాడు, నేను జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చున్న ప్రకారము జయించు వాణ్ణి నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిస్తాను. సింహాసనం మీద కూర్చోవడం అంటే సోఫాలో పక్కన సీట్ ఇస్తాడని ఆ చిన్న సింపుల్ ఆలోచన ప్రక్కన పెట్టేద్దాం. సింహాసనం మీద కూర్చోవడం అంటే ఈ షేరింగ్ హిజ్ అథారిటీ, ఆయన అధికారాన్ని మనకిస్తాడు అనేది గుర్తు చేసుకోవాలి. సింహాసనం అంటే పాలనా స్థలం, ప్రభుత్వము చేసే స్థలం, అధికారాన్ని ఇంప్లిమెంట్ చేసే స్థలం. ఆయన ఈ చిన్న చిన్న సామంతరాజు కాదు, విశ్వచక్రవర్తి. సకల లోకాలను ఏమాత్రము పోటీ లేకుండా, ఏమాత్రమును ఎడబాటు రాకుండా అత్యున్నతమైనటువంటి అధికారంతో అనంతకాలం పాలించేవాడు. ఇప్పుడు గుర్తు చేసుకోండి, ఆ సింహాసనం ప్రక్కన ఇంకో సింహాసనం వేస్తానని చెప్పలా, ఆ సింహాసనం దిగువని ఇంకో సింహాసనం వేస్తానని చెప్పలా, ఆ సింహాసనంలో తనతో పాటు కూర్చుండనిస్తాను అంటున్నాడు. అంటే తన అధికారాన్ని షేర్ చేస్తున్నాడు. ఆషరోస్ మహారాజు ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరుని అడుగుతాడు, ఎస్తేరు రాణి అని ఎస్తేరు, నీ కోరిక ఏంటి? మీకు ఎంతమంది గుర్తొచ్చిందో, నా రాజ్యంలో సగము మొట్టుకైనా నీకు ఇచ్చేస్తాను, రాజ్యంలో సగమైనా ఇచ్చేస్తాను. ఇది జనరల్గా ఆ దినాల్లో అత్యున్నతమైన దర్పాన్ని వ్యక్తపరిచేటువంటి రాజులు చెప్పే మాట. అలాగనే హేరోదు కూడా, హేరోదియ కుమార్తె వచ్చి నాట్యం ఆడితే జన్మదినాన్ని సందర్భంగా ఆయన కూడా అంటాడు, రాజ్యంలో సగం కూడా నీకు ఇచ్చేస్తానని. సగం ఇవ్వడం అనేది వారి యొక్క గొప్ప స్తోమతను తెలియజేసే సంగతి అయితే, ఇక్కడ ప్రభువు అలా దర్పం కోసం చెప్పట్లా, హృదయపూర్వకంగానే మనలను ఆయనతో పాటు ఈ మాట చెప్పుకోండి, ఆయనతో పాటు యుగాలు పరిపాలించగలిగే అధికారం ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం పొందే ఏ విధమైన అవార్డు కంటే రివార్డు కంటే భూ సంబంధంగా అది ఎన్నో కొన్ని కోటాను కోట్ల రెట్లు గొప్పది. గమనిస్తే మరి ఊరకనే రాదా సింహాసనంలో కూర్చోవడం, ఊరకనే దొరకదా భాగ్యం. అందుకు ఖచ్చితంగా జయ జీవితాన్ని గలవారము కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. జయించడం అనే మాటకు అర్థం సాధించడం అని, గెలవడం అని. ఏ రంగంలో ఉన్నామో ఆ రంగంలో మనం నెంబర్ 1గా ఉంటే గెలిచినట్లు లెక్క. మనం గమనిస్తే మనకు తెలుసు, ఆటల్లో కానీ పోటీల్లో కానీ కాంపిటీషన్స్లో కానీ గెలిచేసాం అని ఎప్పుడు చెప్తామంటే దాన్ని సాధించగలిగినప్పుడు. ఇక్కడ మనం గెలవాల్సింది ఏంటి అనగానే, ఈ లోకంలో ప్రభువుతో పాటు సింహాసనం మీద కూర్చోవడానికి ఆయన ఎలాంటి వాడై ఉన్నాడో మనము అలాంటి వారిగా మారడం కోసం చేసే తాపత్రయాన్నే పోరాటం అని చెప్పాలి. ఈరోజు మనకు నచ్చినప్పుడు 4 పాటలు పాడుకొని, కుదిరితే 2 సార్లు ప్రార్థన చేసుకొని, అవకాశం ఉంటే నెలలో ఒక రోజు గుడికొచ్చి, కుదిరితే 10 రూపాయలు చందా ఇచ్చి, అప్పుడప్పుడు పెద్ద ఫ్లెక్సీ వేయించుకొని, అబ్బా మనం భలే భక్తి చేస్తున్నాను పక్క వాళ్ళు మనం పొగుడుతూ ఉంటే ఇక మనంత భక్తి పరులు లేడనుకొని పొంగిపోయి, ఇది గెలుపుకి ఎప్పుడూ కారణం కాదు. నా మాట మీకు అర్థమైతే, గెలుపు అనేది మనలో మనం చస్తే కానీ, మనలో మనం ఓడిపోతే కానీ, మనలో మనం తగ్గించుకుంటేనే కానీ సాధ్యం కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఓసారి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో పండగకు వస్తే అక్కడకు చాలామంది గ్రీసు దేశస్తులు వచ్చారు. మీరు చూడగలిగితే యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ మాటలు గమనిస్తాయి. గ్రీసు దేశస్తులు వచ్చి ఫిలిప్పు దగ్గర ఇలా అంటారు, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాం. 12వ అధ్యాయం 21వ వచనంలో ఫిలిప్ వచ్చి ఆంద్రేయతో చెప్తాడు, ఆంద్రేయ ఫిలిప్ వచ్చి యేసుతో చెప్తారు, అయ్యా గ్రీసు దేశస్తులు వచ్చారు, జ్ఞానాన్ని వెతికేవారు వచ్చారు, పండితులైన వారు వచ్చారు, అత్యంత పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు వచ్చారు, నిన్ను చూడాలని వచ్చారు. మన దగ్గర ఉన్నటువంటి సామాన్యమైన పరిచయులు శాస్త్రులే పెద్దగా జ్ఞానం ఉందని చెప్పుకునే వాళ్ళు నిన్ను చూడడానికి ఇష్టపట్ల. అలాంటిది జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ ఉన్నటువంటి గ్రీసు దేశస్తులు నిన్ను చూద్దామని వచ్చారని పెద్దగా చెప్పుంటారు. ఇక్కడ అవన్నీ రాయబడలేదు. కానీ నిన్ను చూడడానికి వచ్చారు. మనమైతే ఏం చేస్తాం తెలుసా, పాస్టర్ గారు మిమ్మల్ని ఎవరో చూడడానికి వచ్చారంటే ఉన్న పని మొత్తం వదిలేసి పరిగెత్తుకు వచ్చేస్తాం. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారని, అయ్యో నేనే వచ్చేదని కదండి, మీరెందుకు వచ్చారండి నాలాంటి వాడు అయితే ఎగిరెగిరి పడిపోతూ ఉంటాయి. ప్రభు ఏం చేస్తున్నారు, చూడడానికి వచ్చారంటే ఆయన ఏమన్నాడు తెలుసా, అందుకు వారితో ఇట్లా నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఏంటండి ఈ మాటలకు ఆయన వాళ్ళు అడిగిన దానికి ఈయన చెప్పేదానికి ఏమైనా పొంతనట్టు కనిపిస్తా ఉందా? చూడ్డానికి వచ్చారా అంటే ఇప్పుడు కాదు, సాయంత్రం 4 గంటల రమ్మనో, ఇవాళ అవదు రేపు రమ్మనో, ఇలా కుదరదు అపాయింట్మెంట్ తీసుకోమనో, పోనీ వచ్చారా రాని చూద్దామనో అని చెప్పాలి తప్ప
చూడ్డానికి వచ్చారన్న వాళ్ళకి ప్రభువు చెప్పే ఈ మాటలు ఏంటండి? వాళ్ళు చెప్పింది దీనికి అర్థం అవ్వలేదా? అర్థమైనా చెప్పడానికి ఈయన భాష రాదా? కాదండి. వాళ్ళు ఏం చూద్దాం అనుకున్నారో, ఆయన ఏమి చూపించాలనుకున్నారో రెండో ఒకటే. వాళ్ళు ఏం చూద్దాం అనుకున్నారు? యేసు ఎలా ఉంటాడో కాదు, యేసుకు ఉన్నటువంటి ఇంత గొప్ప ప్రాచుర్యానికి కారణం ఏంటో చూద్దామని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు అందరూ ఈయన వెంబడి పడిపోతున్నారు? ఎందుకు ఈయన అద్భుతాలు చేస్తున్నాడు? ఎందుకు ఈయన మాటకి ఇంత మహత్వం ఉంది? ఎందుకు శాస్త్రుల వలె శాస్త్రుల వలె పరిచయలే కాక అధికారం గలవాడి వలె మాట్లాడుతున్నారు? ఎందుకని అపవిత్రాత్మలు ఈయన మాట వింటే భయపడి పారిపోతున్నాయి? ఏముంది ఈయనలో? చూడడానికి సామాన్యుడిగానే ఉన్నాడు, సామాన్య వస్త్రధారణే ఉంది, సామాన్యంగా మనుషులతోనే తిరుగుతున్నాడు. పైగా ఇతని మీద చాలా అపనిందలు ఉన్నాయి. సుంకరులతో పాపులతో ఉంటాడని, వారు త్రాగుతూ తిరుగుతూ ఉన్న చేరదీస్తాడని. అలాంటిది ఎందుకు ఇంత ఫోకస్ అవుతున్నాడు? ఏదో ఉంది అని చూడడానికి వస్తే వాళ్ళు చూడాలనుకున్నది ఏంటో ప్రభువుకి అర్థమైంది, శిష్యులకు అర్థం కాలేదు. అందుకే వాళ్ళు చూడడానికి వీలుగా చెప్తున్నారు, నాకున్న ఈ స్థితి, నేనున్న ఈ స్థితి మీకు కూడా రావాలంటే, మీరు కూడా పొందాలంటే, గోధుమ గింజ భూమిలో పడి ఎలా చస్తాదో, నేను ఎలాగ నా సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తునిగా చేసుకొని మహిమను వదిలేసి, దేవదూతలు పొగిడే స్థానాన్ని వదిలేసి, తండ్రితో ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యం అనుకోకుండా రిక్తునిగా దాసునిగా ఈ లోకానికి వచ్చేసానో, నా తోటివారిని పట్టుకోవడానికి వచ్చేసానో, నాకున్న సమస్తాన్ని వదిలేశానో, మీరు కూడా ఎంటీ అవ్వకపోతే, రిక్తులుగా మారకపోతే, మిమ్మల్ని మీరు డెనై చేసుకోవడం కుదరకపోతే, మీరు ఫలించడం కుదరదు, ఫోకస్ అవ్వడం కుదరదు అని గ్రీసు దేశస్తులకు చెప్పారు. ఈయన చెప్పింది జ్ఞానులు కాబట్టి వాళ్ళకి అర్థమైంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనకు అర్థం అవ్వాలంటే మనము కూడా ఆ కాన్సెప్ట్ని పట్టుకునే వారం కావాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇప్పుడు యేసుతో పాటు సింహాసనం మీద కూర్చుండడానికి ఆయనకున్న ఆ స్థాయిని మనము కూడా ఇక్కడ సంపాదించడమే జయ జీవితం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ మాటలు మనకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఒకటి, ఆయనతో సహవాసము చేయడం వల్ల జయ జీవితానికి వస్తాం. జయ జీవితాన్ని కలిగి ఉంటే ఇదిగో ఎక్కడ సింహాసనమందు యుగయుగాలు ప్రభువుతో కూర్చుంటాం. దీని కొరకే ఈరోజు భూమి మీద ఉన్న సంఘాలన్నీ పడుతున్న ప్రయాస. పరిశుద్ధాత్మ దేవుడు బోధకులందరితో మాట్లాడిస్తున్న మాటలు అయితే కొన్ని అపార్థం చేయబడుతున్నాయి, కొన్ని సరిగా అర్థం కాలేదు, కొన్ని మాత్రం అక్కడికి కాక ఇక్కడికే సెటిల్ అయిపోవడం కోసం ప్రజలను సిద్ధపరుస్తూ ఉన్నాయి. నువ్వు అక్కడికి పోవాలరా నాయన, ఇక్కడ ఉన్నవన్నీ ఆయన నీకు ఇస్తాడు, నువ్వు అక్కడికి వెళ్ళడం కోసం సిద్ధపడమంటే ఎంత చెప్పుకున్నా ఎక్కడున్న కోసం ప్రాధాన్యతకి ఇచ్చి మన జీవితాల్లో ఆ జయాన్ని పొందలేక అపజయము పాలైన వారంగా ఉన్నాం. సౌలు చూసారా ఏం చేశాడో? అమాలేకీలు చంపమంటే అగగును వదిలాడు, పశువులన్నీ నాశనం చేయమంటే కొంటిని మిగిలిచ్చాడు. పైగా అక్కడ ఏం చేశాడు? కర్మెలులో జయ సూచక శిల నిలిపెను అని చదువుతాం 15వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో. గెలిచాడా ఓడిపోయాడా? మనలో మనమాట తెలుసు కాబట్టి నేను ఊరికే బైపాస్ చేస్తున్నాను. నేను సౌలు గెలిచాడా ఓడిపోయాడా? చెప్పిన మాట ఎప్పుడైతే చేయలేదో ఓడిపోయినట్టే. అందుకని ఖచ్చితంగా 15:22లో సమూయేలు ప్రవక్త అంటాడు, ఒకడు దేవుడు సెలవిచ్చిన మాట వినడము ఎంత గొప్పదో, బళ్ళు అర్పించడం అంతకంటే చిన్నది, బళ్ళు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఇక్కడేమో ఓడిపోయాడు, మాట తప్పిపోయాడు, పైగా గెలిచానని ఏం చేశాడు? దాన్ని మెమొరీ టవర్, జయసూచక శిల, విక్టరీ టవర్ని నాటేసుకొని వచ్చేసాడు. మనం కూడా చాలాసార్లు ఓడిపోయి గెలిచామని చెప్పుకుంటూ ఉంటాం. ఈ మధ్యాహ్నం ప్రభు సన్నిధిలో నేను ఆశపడుతున్నాను, నిజముగా భక్తి జీవితాన్ని కొనసాగించేవారు మందిరానికి రావడం వల్ల ఆనంద ప్రవాహంలోనిది, ఆయన సన్నిధి సమృద్ధిలోనిది పొందుకొని ఆయనలాగా మారాలని కోరుకునే ఎవరైనా ఉంటే మన బ్రతుకులో జయం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసన్న గారి పాట ఉంటుంది కదా, జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నా ఆశ, అదియే నీ కాంక్ష. ఊరికే పాడినప్పుడు మనకి మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తాం కానీ అందులో ఉన్న విషయాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఆయన గెలిచినోడు మన కోచింగ్ ఇస్తున్నాడు, ప్రక్క నుంచి నడిపిస్తున్నాడు, గెలవరా నాయన అని చెప్తున్నాడు, నేను గెలిచాను చూడు అంటున్నాడు, నువ్వు గెలిస్తే తప్ప నాతో బంధం లేదంటున్నాడు. అవన్నీ తర్వాత సంగతి ప్రభువా, ముందు ఇక్కడ ఏమేం కావాలో అవన్నీ ఇచ్చేయమని మనం అడుగుతా ఉన్నాం. మనం జ్ఞాపకం చేసుకుందాం, గెలవడమే మన ఆలోచన అయి ఉండాలి. భక్తులు ఊరకనే పాటలు రాయలేదు, నిరంతరము నీతో జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. ఆ పాట పాడుకున్నప్పుడు నా కళ్ళ నీళ్లు గారకుండా ఉండవు. ఆ ఒక్క వచనం, ఆ ఒక్క చరణం, ఆ ఒక్క వరస
ఎన్ని గంటలైనా ఆరాధిస్తూ ఉండడానికి కారణమైపోతూ ఉంటుంది. ఈ లోకంలో బ్రతకడానికి నాకున్న ఒకే ఒక హోప్, ఒకే ఒక ఆశ, ఒకే ఒక గోల్, నిరంతరం నీతో ఉండాలని. దేవునికి స్తోత్రం కలిగినే గాక. ఇక్కడ ఏమైనా ఇంకొంచెం ఆయుష్ ఉందంటే నెమ్మదిగా ఇంకో ప్లాట్ కొనేద్దాం, నెమ్మదిగా ఇంకొక అంతస్తు కట్టేద్దాం, నెమ్మదిగా పిల్లోని అమెరికాలో సెటిల్ చేసేద్దాం, ఆ తర్వాత మనం ఏమైపోయినా పర్లేదు, ఒక ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేసేద్దాం. ఇది కాదు ఆశ. ఇవన్నీ కావాలి, కానీ నిరంతరం నీతో ఉండడం కోసం ఇక్కడ ఇంకా కొంచెం నాకు టైం ఇస్తే దిద్దుబాటు చేసుకోవాల్సింది ఏమన్నా ఉంటే త్వరగా నేను సర్దుబాటు చేసేసుకోవాలి. అందుకు నాకు టైం కావాలన్నది మన ఆశ కావాలి. ప్రియులారా, నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను ఇలా జయ జీవితాన్ని జీవించడానికి. ఒక భక్త పౌలు చెప్పాడు, ఆయన గెలిచేశాను అని, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మంచి పోరాటము పోరాడాను, నా కోసం నీతి కిరీటం ఉంచబడింది. నా కోసమేనా? ఏం చెప్పాడు? ఈ ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. అంతే. ఈ నీతి కిరీటం నాకే కాదండి, నాకు ఒక్కడికే కాదు. పౌలు గారు కాబట్టి గెలిచాడు, పౌలు గారు కాబట్టి సాధ్యమైంది. మనమే పోవటంలో ఎస్కేపిజాన్ని ఫాలో అయిపోతూ ఉంటాం. కాదు. పౌలు గారితో పాటు ఈ ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ ఆయన కిరీటాన్ని వాళ్ళని ఆశపడుతున్నాడు, సింహాసనాన్ని వాళ్ళని ఆశపడుతున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో నేను ఒక 3 చిన్న మాటలు, గెలుపుకు మనకు సహాయపడే మాటలు, గెలవడాన్ని నిరంతరము ఫాలో అవ్వాల్సిన టిప్స్ అనుకోండి, ఫార్ములాస్ అనుకోండి, ఓ 3 చిన్న మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మీరు సులువుగా గుర్తుపెట్టుకోవడం కోసం ఆల్ఫాబెట్లో సి, ఈ సితో వచ్చే 3 చిన్న మాటలు జ్ఞాపకం చేస్తూ మరలా మీకు నేను ఇప్పటివరకు చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనతో సహవాసము లేకుండా గెలుపు మీద ఆశ పుట్టదు. ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన మారతాం, గెలవడానికి తాపత్రయపడతాం. గెలిస్తే కానీ సింహాసనం ఉండదు. సింహాసనం లేకపోతే ఇంత బ్రతికి ఓ సామెత ఉంది, ఇంటి వెనకాల చచ్చినట్టేనంట. అన్ని సముద్రాలు ఈదునోడు ఇంటి వెనకాల కాలువలో పడి చచ్చిపోయాడు, పిల్ల కాలువలో పడి చచ్చిపోయాడు. మహాసముద్రాలు ఈదొచ్చిన గజీతగాడు ఇంటి వెనకాల పిల్ల కాలంలో చచ్చిపోయాడు. ఇలా సామెతలన్నీ ఓ పారమార్థికమైన సత్యాన్ని కొంచెం మనసు పెట్టి ఆలోచన చేస్తే జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ఇంత బ్రతికి ప్రభువు కూడా అంటారు కదా ఇందా చెప్పిన మాటలోనే, ఒక లోకమంతా సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? లోకమంతా సంపాదించుకున్నాం, పరలోక రాజ్యాన్ని మిస్ అయిపోతున్నాం. నేనేమంటానంటే, లోకంలో ఏమీ లేకపోయినా పరలోక రాజ్యాన్ని మిస్ అవ్వకుండా ఉంటే చాలు. అందుకోసమే ఈ పారమార్థిక సత్యాన్ని మనం వెంబడిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ జయ జీవితాన్ని జీవించడానికి మనం ఫాలో అవ్వాల్సినటువంటి 3 విషయాలు చెప్తున్నాను. నెంబర్ 1, వీ హ్యావ్ టు కన్విక్ట్ ఆర్ కన్ఫెస్ సమ్ థింగ్స్. కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని ఎప్పుడు ఒప్పుకునే వారంగా ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నేను ఆ మాటలను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఈ సంఘానికి గుర్తు చేస్తూ 17వ వచనంలో చెప్తున్నాడు. మీరు గమనించండి, 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరుగక. ఫాల్స్ ప్రిస్టేజ్, మిస్కాన్సెప్షన్ ఏమన్నా అనుకోండి, ఒరిజినల్గా ఉన్నదాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడం మనం. అది కనబడుతున్నా ఎవరికి లేదులే అనుకుంటా ఉంటాం. ఈ మాటలన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం లేదు, కానీ మనందరికీ తెలిసిన సంగతులే. భాగ్యం ఉంది. ఏ భాగ్యం అది? తెలుగు ఎంత బాగుంటుందంటే సౌభాగ్యం, ఆపోజిట్ వర్డ్ ఏంటి? దౌర్భాగ్యం. మంచి సంపద సౌభాగ్యం అండి. భాగ్యం అంటే సంపద. మంచి సంపద సౌభాగ్యం, సంపదే కానీ చెడ్డ సంపద. ఏ భాగ్యం అది? దౌర్భాగ్యం. మన ఇంట్లో 10 కేజీలు గంజాయి ఉందనుకోండి, ఉందనుకోండి, లేదు ఎవరి దగ్గరైనా ఉంటే, లేకపోతే 100 గ్రాములు కొకాయిన్ ఉందనుకుందాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో దాని వాల్యూ ఎంత? కొన్ని కోట్లు ఉంటుంది. కానీ బయటికి కనబడితే ఏమవుద్ది? ఈ భాగ్యం అనేది అనుభవించకుండా ఎప్పటికీ కూడా ఎక్కడో ఉండేలా తీసుకుపోద్ది మనల్ని. అవునా? ఈ భాగ్యం మనల్ని ఏం చేస్తుంది అంటే, ఇదే భాగ్యం దౌర్భాగ్యం. ఇప్పుడు గమనిస్తే ఈరోజు ఏవైతే మనం మెరిట్స్ అని చెప్పుకుంటున్నామో అవేవి కూడా లేఖన వెలుగులో మెరిట్స్ కావు కొన్నిసార్లు. అందుకనే మన దగ్గర ఆలోచించుకోవాలి, నాకున్నటువంటిది దేవుని దృష్టిలో అది బహుమానం పొందదగిందేనా అని ఆలోచన చేస్తే ఒరిజినల్గా మనం ఎవరో దేవుని దగ్గర ఒప్పుకునే పరిస్థితి వస్తుంది. గెలుపుకు ఒప్పుకోవడం మొదట మెట్టు. ఆ 2వ మాట చెప్తాడు, దిక్కుమాలిన వాడు. ఎవరు దిక్కుమాలిన వాడు అంటే? ఏ దిక్కు లేదని. మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4 దిక్కులు, 4 మూలలు.
అష్టదిక్కులు, లోకంలో వాస్తు, అష్టదిక్కుల్లో 8 మంది దేవుళ్ళు, అష్టదిక్పాలకులు, దిక్కులను పరిపాలించేవాళ్ళు. ఏ దిక్కు తక్కువ వస్తే ఆ దిక్కులో ఉన్న ఆయన మనకెక్కడ కీడు చేస్తాడేమోని ఆ దిక్కుని ఈశాన్యం కొంచెం పెంచండి. దక్షిణం ఖాళీ ఉంటే యమధర్మరాజు వస్తాడు, ఈశాన్యం బాగుంటే ఈశ్వరుడు వస్తాడని వాళ్ళు అంటారు కదా. మనము దిక్కులు ఫాలో అవుతాం. వాళ్ళందరూ దిక్కులు ఉన్నాయి, ఆ దిక్కుల్లో ఏమీ లేదని కూడా దిక్కులు ఫాలో అయ్యేవాడు దిక్కుమాలాడు. దిక్కుల్లో ఏమీ లేదని తెలుసు కూడా దిక్కులు ఫాలో అయ్యేవాడు ఎవరన్నమాట? దిక్కుమాలాడు. మనం ఏ కారణం చేత అయినా దేవుని కంటే, దిక్కులంటే నేను ఊరికే చెప్తున్నాను, వాస్తు ప్రకారమే కాదు, దేవుని కంటే దేనిని ఎక్కువగా ఎంచిన, దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ఎంచిన. ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు 6,03,550 మంది బయలుదేరారు యోధులు. అందులో 2 మాత్రమే వెళ్ళారు. 20 నుంచి 60 మధ్యలో ఉన్న వాళ్ళు 6,03,550 మందిలో 6,03,548 మంది చచ్చిపోయారు అడవిలో. ఎందుకు అరణ్యంలో రాలిపోయారంటే వాళ్ళు నడిపిస్తున్న దేవుని కంటే నెఫీలీలు గొప్పగా ఉన్నారు అనుకున్నారు. మనం చదువుతాం నిర్గమకాండం 13వ అధ్యాయం సంఖ్యాకాండం 13వ అధ్యాయం ఆఖరి వచనంలో, 14వ అధ్యాయం మొదటి వచనాల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, మా దృష్టికి అలాగే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళెవరో నిన్ను ఒకసారి డిస్క్రిమినేట్ చేశారంటే అర్థం ఉంది, వాళ్ళెవరో చిన్న చూపు చూశారంటే అర్థం ఉంది. నీ మట్టుకు నువ్వే నేను ఎందుకు పనికిరాను ఉండండి వాళ్ళ దగ్గర పోల్చుకుంటే వాళ్ళెవరు అసలు? నీ దేవునితో పోలిస్తే వాళ్ళకున్న కెపాసిటీ ఏంటి, వాళ్ళ గొప్పతనం ఏంటి, వాళ్ళ ప్రాబల్యం ఏంటి? నా దేవుడు అన్నిటికంటే గొప్పవాడు. పాట పాడం, బేకరుండవు మా యెహోవా. ఎక్కడ బేకరుడు? నాలుకలు కోరలో కొమ్ములు వేసుకున్న బేకరుడా? కాదండి. శక్తిలో, బలములో, ప్రభావములో, గొప్పతనములో ఆయన దాన్ని ఏమంటారు, తాహతులో, వీటన్నిటిలోనూ గొప్పవాడే. అంత గొప్పవాడైన దేవుని సన్నిధిలో ఉండి, ఆయన బిడ్డలమై ఉండి మనకు ఎవరిని చూస్తే వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటున్నామంటే ఆ దిక్కుగా ఉన్న ఆయన పక్కన పెట్టేసిన దిక్కుమాలోళ్ళం. మన జీవితాల్లో ఇది కూడా కనిపిస్తూ ఉంది. మూడోది చూస్తే దరిద్రుడు. దరిద్రము అంటే ఇతరులకు ఎవరికి ఇచ్చినా పనికిరాందని అర్థం. ఐశ్వర్యం ఎవరికైనా ఇస్తే కొంచెం పనికి వస్తుంది. దరిద్రం ఎవరికి ఇస్తాం? దరిద్రం ఎవరికైనా ఇవ్వాలంటే ఎవడు తీసుకోడు. అంటే నీ దగ్గర ఉన్నది ఎవరికన్నా ఇవ్వడానికి పనికిరాంది ఏదైతే ఎంత ఉందో, డబ్బులే ఉన్నాయి, నీకే ఉన్నాయి, ఎవరికి ఇవ్వడానికి పనికిరాదు. అప్పుడు డబ్బు కింద కాదు అది. ఇతరులకు ఇవ్వడానికి ఉపయోగపడిన డబ్బులు కూడా పేదరికమేనంటండి. ఇతరులకు సహాయపడిన ఆరోగ్యం కూడా అనారోగ్యమే. ఇతరులకు మేలు చేయని జ్ఞానం కూడా అజ్ఞానమే. ఇలా చెప్తే రోజంతా చెప్తాను నేను. కాబట్టి మన జీవితాలు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనకున్నాయి, కానీ మన దరిద్రం మనతోనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? ఎవరికి ఉపయోగపడలేని జీవితాలు ఉంటాయి, ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పైగా ఈ స్థితి ఉండి గుడ్డివాడు అంటే సత్యాన్ని కానీ, దార్శనికతను కానీ, పారమార్థిక నియమాన్ని కానీ చూడలేని కన్నులు. జస్ట్ ఆ ముందు కనబడే వాటినే చూస్తాం, నిదానించి చూడలేని. అబ్రహాం నిదానించి చూశాడు, మోషే నిదానించి చూశాడు, దూరముగా ఉన్నటువంటి ఆశీర్వాదాలను చూశారు. మనకు దగ్గరగా తాత్కాలికంగా అప్పటికి పనిచేసే వాటిని చూస్తాం. దీన్ని స్పిరిచువల్ బ్లైండ్నెస్ అని చెప్తుంది వాక్యం. ఇక ఆఖరి మాట చాలా భయంకరంగా ఉంది, దిగంబరుడు. ఏమాట? దిగంబరుడు అంటే కోట్లు, సూట్లు, బూట్లు, పట్టుచీరలు, ఖరీదైన బట్టలన్నీ వేసుకుని దిగంబరత్వం ఏంటండి? దేవుడు చూస్తే దిశమలో కనిపించి సిగ్గుపడే లాంటి వ్యక్తిత్వం గలవారు ఎవరైతే ఉంటారో, దేన్ని బట్టి అయితే దేవుని దగ్గర తల ఎత్తుకోలేమో, దేని విషయమైతే దేవుని దగ్గర నిదానంగా చూడలేమో, దేని విషయమైతే తల దించుకోవాల్సి వస్తుందో. ఏమన్నాడు కయ్యను? నువ్వెందుకయ్యా ముఖం చిన్నబుచ్చుకున్నావు? ఏమన్నా మొహం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? కళ్ళు ఎర్రబడ్డాయా వెల్డింగ్ చేసి? ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? ఏమన్నాడు? నువ్వు సత్క్రియ చేసిన ఎడలా నీ తల పైకెత్తుకోవా? నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి వాకిట పాపం పొంచి ఉంది, పాపం నేలుతుంది అన్నాడు. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, వ్యక్తిగతమైనటువంటి క్రమబద్ధమైన జీవితాన్ని జీవించేవారు సుందరమైన వస్త్రాలు గలవారు. ఆ వస్త్రాలు లేనోళ్ళు దిగంబరులు అంటాం. పరలోక రాజ్యానికి కూడా అందమైన, శుభ్రమైన, ఉతికిన వస్త్రాలు ఉంటేనే పరలోక రాజ్యంలోకి వెళ్తామని లేఖనం చెప్తుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఈ మాట ఒకసారి చూడండి, నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం, అందరూ ఎరిగిన మాటే 14వ వచనం. జీవవృక్షంలో కక్కుగలవారై గుమ్మములో గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు. అంటే ఇక్కడ కూడా వస్త్రాలకు ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి. దిగంబరత్వానికి ఎంత ప్రాధాన్యత ఉందో మరొకలా ఆలోచన చేస్తే, దిగంబరత్వం కనబడకుండా, దిశమలు కనబడకుండా
ఉతకబడిన వస్త్రాలు గలవారే ఆ గుమ్మముల గుండా వెళ్ళడానికి హక్కు సంపాదించాలి. మరలా ఇక్కడ సింహాసనం, మరలా పరలోక రాజ్యం, మరలా అధికారం. ఇక్కడ జయ జీవితం ఈజ్ ఈక్వల్ టు ఉతకబడిన వస్త్రాలు, దిగంబరత్వం లేని స్థితి అని మనకు అర్థమైతే, ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈరోజు దైవ సన్నిధిలో మొదట మనం ఒప్పుకొని తీరాలి. మన దగ్గర దేవునికి ఇష్టం లేనిది, మనకు బాగా కనిపించేది, ఆయనకి నచ్చనిది ఎన్నున్నాయో వాటిని మొదట దేవుని దగ్గర ఒప్పుకునే వారం కావాలి, ఒప్పుకొని విడిచిపెట్టే వారం కావాలి. ఇది ఒప్పుకోల్లో మొదటి మెట్టు. ఒప్పుకోల్లో రెండో మెట్టు ఏంటో చెప్పనా? ఇది ఎప్పుడైతే మన దగ్గర అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయో, ఏవైతే మెరిట్స్ కానివి, మెరిట్స్ అనుకునే డిమెరిట్స్ మన దగ్గర ఉన్నాయో, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఒరిజినాలిటీ మనకు అర్థమవుతుంది. ఈ కన్సెప్షన్ ఏంటంటే, ఈ లోకంలో మనం పరదేశులము అని ఒప్పుకునే మనసు ఎప్పుడు ఉండాలి గెలవడానికి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కోసం చెప్పబడిన మాట ఉంది. వారు ఈ లోకంలో దేవుని వాగ్దానాలు గలవారు, వాగ్దాన ఫలమైన సకలాశీర్వాదాలు అనుభవించడానికి అవకాశం ఉన్నవారు. వారి ఎదుట పంచబడిన భూమి ఉంది, దేవుడు సిద్ధం చేసిన సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ వీరేం చేశారంటే 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13వ వచనంలో, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇది చాలా పెద్ద మాట, గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. ఒక చిన్న సంగతిని మనసులో తెస్తున్నాను. వాళ్ళు అన్నీ ఉన్నాయి కానీ ఏది మాది కాదు అనే కాన్సెప్ట్తో బ్రతికారు. పరదేశులము అని ఒప్పుకోలు బ్రతుకులో ఉండాలి. అన్నీ నావే కానీ ఇవేవి నావు కావు అనే గ్రహింపు ఎవరైతే కలిగి ఉంటారో వారు గెలవడానికి తొలిమెట్టు మీద ఉన్నారని అర్థం. అన్వాంటెడ్ థింగ్స్ని వదిలేయటం, వాంటెడ్ థింగ్స్ని గట్టిగా పట్టుకోవడం, అక్కర్లేని వాటిని దూరం చేసుకోవడం, అవసరమైన వాటిని సొంతం చేసుకోవడం, కన్ఫెషన్ అనే దాంట్లో మనం ఆలోచన చేయాలి. ఇది మొదటి మెట్టు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ పై మాటలో ఇంకొక చక్కని మాట ఉంటుంది, మీరు చూడండి. ఆ మాట ఎంత బాగుంటుందంటే 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడు అనగా అబ్రహాం అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారు గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. వాగ్దత్త దేశములో పరవాసులై అంటే ఏంటి? దేవుడు వారికి ఏదైతే ఇది మీది, మీకే, మీ సొంతం అని ఇచ్చేశాడో దాంట్లో 2 చేతులు చాపుకొని 2 కాళ్ళు బార చాపుకొని మొత్తం అంతా నాదేని చాలా ధీమాగా దర్పంగా బ్రతకాల్సిన వాళ్ళు. మీరు చూడండి, కొన్నిసార్లు చిన్నపిల్లలు చూస్తే ఏ కుర్చీ నాది అని కూర్చుంటాడు, అందులో ఈ మంచం నాది అని కూర్చుంటాడు. నేను అదే అనుభవిస్తున్నాను ఇప్పుడు. చిన్నప్పుడు మా పిల్లల్ని సరిగా ఎత్తుకోలేదు, ఆడించలేదు. ఇప్పుడు మనవరాలు నన్ను మంచం మీద కింద దోసి తాత ఇది నాది అంటాడు. ఆడు బతిమాలుకొని కూర్చోవాలి మంచం మీద, అని బతిమాలుకొని కూర్చోవాలి నాది అంటాడు. ఆడికి కాదని ఆడికి తెలుసు కానీ నాది అంటాడు. ఇక్కడ అబ్రహాం, ఇస్సాకులు అలాగనే యాకోబు ఇదంతా మీదేరా నాయన అంటే వాళ్ళు ఏం చేశారు? ఇదంతా మాదే కానీ మేము పరవాసులం, వాగ్దత్త దేశంలో పరవాసులైరి. నేను ఎప్పుడు ఇలా చెప్తాను, సొంత ఇంట్లో అద్దెకున్నట్టు ఉన్నారంట. ఎలా ఉన్నారు? సొంత ఇంట్లో మన ఇల్లు అనుకోండి, గోడల నిండా పిల్లల గీతలు ఎట్టేసిన, డోర్ల మీద గీతలు ఎట్టేసిన, నేలంతా చిత్తడ చేసేసిన మనకి ఇబ్బంది ఉండదు. అద్దిల్లు అనుకోండి, వాండర్ వచ్చేస్తాడేమో బెంగ. గమనించారా? కొత్తగా మేకు కనబడితే వాండర్ రెంటకు వచ్చినప్పుడు ఏంటి మేకు ఎక్కడ కొట్టారు అంటాడు. ఏమంటే మీ ఇంట్లో 4 దిగారు 6 ఉంటున్నారంట అంటాడు. మీ ఇంట్లో ఇలా చేస్తున్నారేంటి, ఎలా చేస్తున్నారేంటి, మళ్ళీ మీరు పెయింటింగ్స్ వేయించాలా? వాండర్ వస్తాడంటే సామాన్యంగా చిన్న ఇళ్లలో, కొంచెం పెద్ద ప్లాట్ల అద్దెకు తీసుకున్న వాళ్ళకి ఈ బాధలు లేవు కానీ చిన్న ఇళ్లలో ఎంత బెంగగా ఉంటారో. వీళ్ళు ఎలా ఉన్నారు? జవాబుదారీతనంతో ఉన్నారు. అదే మాటకి అర్థం. దే ఆర్ లివ్డ్ విత్ అకౌంటబిలిటీ. క్రమబద్ధమైన జీవనాన్ని వెంబడించారు. మీరు గమనిస్తే ఈరోజు గెలుపు పొందాలనుకున్న వారు లిమిట్లో ఉండాలా, లిమిటెడ్గా బ్రతకాలి. కానీ మనం అన్లిమిటెడ్గా బ్రతుకుతూ ఉంటాం, గెలిచేస్తాం అనుకుంటూ ఉంటాం. ఇంకెక్కడ గెలిచేస్తాం? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఇప్పుడు వింటూ ఉంటాం కదా, 4 బ్యాగులు వేసుకొని ట్రైన్ ఎక్కుదామంటే కుదరదు. ఒక్క నిమిషం ఆగే స్టేషన్లో ఈ 2 భుజాలకు 2 బ్యాగులు, వీపు మీద ఒక బ్యాక్ ప్యాక్ పట్టుకొని 2 సూట్ కేసులు ఇప్పుడు ఎక్కుతా ఉంటే అవన్నీ ఉండిపోతాయి, మనం అన్న ఉండిపోతాం. అవునా? అదే సింపుల్గా ఉన్న ఒక చిన్న బ్యాగ్ తెక్కాలనుకుంటే ఎంత దూరం ప్రయాణం చేసేయచ్చు. ఈరోజు విపరీతమైన లగేజ్ ఉంది మన దగ్గర, ఒప్పుకోవాలి. సాధ్యమైనంత లగేజ్ని మనం దాని పక్కన పెట్టేయాలి. ఇది మనకు అర్థం కావట్లేదు. కనుక పిల్లల మొట్టమొదటిగా మనం జయ జీవితాన్ని జీవించడానికి ఒప్పుకోలుతో కూడిన బ్రతుకును బ్రతకాలి.
పరదేశులం అని బ్రతకాలి. వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకోవడం కోసం ఈ జీవితాన్ని కొంచెం లిమిట్ చేసుకుంటూ బ్రతకాలి. వాస్తవ జీవితం ఒకటి ఉంది, ఇది అవాస్తవమైన జీవితం. పర్మనెంట్ లైఫ్ ఒకటి ఉంది, ఇది టెంపరీ లైఫ్. ఇది మనకు అర్థమైతే, ఒప్పుకుంటే చాలా జాగ్రత్తగా. మీకు మాట చెప్పనా, నాది అనగానే వచ్చినంత అహంకారం మనది అనగానే రాదండి. నాది, నేను అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే ఇది పర్మనెంట్ అనుకున్నప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల ఈరోజు హార్మనీ దెబ్బతింటా ఉంది, ప్రేమ దెబ్బతింటా ఉంది, ఐక్యత దెబ్బతింటా ఉంది. మన బ్రతుకుల్లో సహోదరుల పట్ల ఉండాల్సిన సౌహృదత దెబ్బతింటా ఉంది. కారణం ఇదంతా నాదే అనే ఫీలింగ్లో ఉండడం వల్ల. ఒకసారి ఆలోచించి చూడండి, టెంపరీ ఆలోచన వచ్చిన మరుక్షణం, కొద్ది రోజులని ఆలోచించిన మరుక్షణం. నేను ఎప్పుడైనా చెప్పానేమో, నా లైఫ్లో వచ్చిన ఇన్సిడెంట్. ఒకసారి పల్లివెలుగు ఎక్కాను నేను తప్పనిసరి పరిస్థితిలో. ఒక 20 కిలోమీటర్ల జర్నీ చేయాలా, కిటకిటలు ఆడుతుంది. అసలే మన చిన్న సైజు కదా, ఎవడో చోటు ఇవ్వడు. నెమ్మదిగా ఎక్కి నిలబడి ఎలా ఆనుకొని నించున్నాను. ఇంకొక 3 కిలోమీటర్లలో నా స్టేజ్ వచ్చేస్తుంది, ఒక సీటు ఖాళీ అయింది. నేను అప్పటికి 17 కిలోమీటర్లు నిలబడి ఉన్నాను. నాకంటే 2 కిలోమీటర్లు, అంటే నేను ఇంక దిగడానికి ఒక 3 కిలోమీటర్లు ఉంటే 5 కిలోమీటర్ల ముందు నేను ప్రయాణం 15 కిలోమీటర్లు చేసేసాక ఒకడు ఎక్కాడు, నిలబడ్డాడు, సీటు ఖాళీ అయింది, టక్కుమని కూర్చుండిపోయాడు. నేనేమో అంత దూరం నిలబడి వస్తున్నాను, ఈ 2 కిలోమీటర్లు కూర్చున్నాడు. ఇదంతా చూస్తున్న ఒక ఆవిడ వాడితో గొడవ వేసుకుంది. నీకు బుద్ధి లేదా, ఆయన అక్కడి నుంచి పెద్ద ఆయన నిలబడి ఉన్నాడు, నువ్వు కుర్రోడివి కూర్చుండిపోయావు అంటే ఆడు గొడవ వేసుకున్నాడు. నేను అమ్మ ఆగంటే, మీరు మరీ సత్యకాలంలా ఉన్నారు, అలా ఉంటే ఎలా బతుకుతారు లోకంలోనే అని ఆవిడ అంటారు. పాప నా పక్షంగానే మాట్లాడుతుంది. నేను అన్నాను, ఈ గొడవ అయ్యే లోపల స్టేజ్ వచ్చేస్తుందమ్మా. ఏమవుతుంది, గొడవ అయ్యే లోపల స్టేజ్ వస్తుంది, ఈ లోపల నన్ను తిడతాడు, లేదా నన్ను కొడతాను, ఈ బాధ మనసు నిండా ఉండిపోద్ది. అదేదో మూసుకొని 2 నిమిషాలు ఊరుకుంటే దిగేస్తాను నేను. నాకేమర్థమైంది, ఈ జర్నీ పర్మనెంట్ కాదు, జస్ట్ ఇంకో 3 కిలోమీటర్లు గట్టిగా ఓర్చుకుంటే 3 నిమిషాలు. 3 నిమిషాలు ఓర్చుకోవడం కోసం వీడితో మాట్లాడితే 3 నిమిషాల్లో నా బీపీ హైక్ అయిపోవచ్చు, అసలే లోపల 4 స్టెంట్లోనే ఏదైనా జారిపోవచ్చు. అవసరం అయింది మనకి అంటే నా లిమిట్ నాకు అర్థమయ్యి, అమ్మ నేను సత్యకాలం ఉండే, నేను ఎర్రోడినే, నా పక్షంగా ఒకళ్ళతో పుచ్చుకొని గొడవ ఆడుతున్నావు, థ్యాంక్స్ తల్లి అని కూర్చొని అంటే నాకు అసలు ఒక ఎరుసూపు చూసింది ఆవిడ ఎరుసూపు చూసినా పర్వాలేదు, కానీ నా దగ్గర నా బలహీనత తెలుసు, నా ప్రయాణం తెలుసు, దీనివల్ల వచ్చే బాధ తెలుసు. ఆడు గట్టిగా ఏదన్నా ఒక మాట మాట్లాడేస్తే ఇంతమందిని దీవించినోడిని, ఇంతమందికి బోధించినోడిని, ఆఫ్టర్ ఆల్ ఒక పిల్లాడి చేతులు ఇంత మాట అనిపించుకున్నా బాధని రోజంతా తినేస్తుంది. అవసరమా నాకు? నా మీద పెట్టుకొని మీకు చెప్తున్నాను, మనం ఎప్పుడైతే ఇది నాది అనే ఫీలింగ్లో ఉంటామో అక్కడ సహృదయత దెబ్బతింటుంది, ప్రేమ దెబ్బతింటుంది, ఐక్యత దెబ్బతింటుంది. ప్రేమతో ప్రభువు కోరినటువంటి ఆ చక్కని బంధము, ఫెలోషిప్, భోజనం చేయడం అనుభవంలోకి రావాలంటే ఫస్ట్ మనం ఒప్పుకోవాలి. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. 2వ సి ఏంటో చెప్పనా, ఒప్పుకోవడం మాత్రమే కాదండి. మనం ఒప్పుకుంటే సరిపోదు, దాన్ని అభ్యాసము చేయాలి. వీ హ్యావ్ టు కల్టివేట్. దీన్ని ఏం చేయాలి, మనం అభ్యాసము చేయాలి. ఒప్పుకున్న దాన్ని అవి ఒప్పేసుకున్నా ఉంటే కుదరదు. నువ్వు ఒప్పుకున్న దానికి కట్టుబడి బ్రతకాలి. ఒప్పుకున్న దానికి ఏం చేయాలి, కట్టుబడి బ్రతకాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, దేన్ని అభ్యాసం చేద్దాం, మనం దేన్ని అభ్యాసం చేద్దాం? 3 చిన్న విషయాలు చెప్తాను. నెంబర్ 1, నువ్వు ఒప్పుకున్న దానికి నువ్వు అభ్యాసం చేయాల్సిన వాటిలో అత్యవసరమైనది పరిశుద్ధత. ఏంటి చెప్పండి? హోలీనెస్. పరిశుద్ధత అనేది మరలా శుభ్రంగా తెల్లబట్టలు వేసుకోవడం, మీసాలు గడ్డాలు తీసుకోవడం అనుకున్నారు కనుక, పరిశుద్ధత అంటే అది కాదండి, ప్రత్యేకమైన జీవన విధానం. పరిశుద్ధత అంటే ప్రత్యేకమైన జీవన విధానం. ఆయనకు తగ్గట్టుగా బ్రతకడం, పిలువబడిన పిలుపుకు తగ్గట్టుగా బ్రతకడం, ఆశీర్వాదానికి వారసులుగా బ్రతకడం, పరలోక రాజ్య నివాసులు ఎలా బ్రతుకుతారో అలాగ బ్రతకడం, గుడారవాసులుగా బ్రతకడం. రేకాబీలని బైబిల్ గ్రంథంలో ఒక బ్యాచ్ ఉంది. ఆ రేకాబీల యొక్క మూలపితరుడు ఏమన్నాడంటే, ఒరే నాయన, మీరు ఎప్పుడు కూడా ఇల్లు కట్టుకోకూడదు, పొలాలు కొనుక్కోకూడదు, తోటలు సంపాదించకూడదు, గుడారాలు నివసించాలి, ఎప్పుడూ ద్రాక్షరసం తాకూడదని చెబితే వాళ్ళు సంవత్సరాలు దశాబ్దాలు గడిచిపోయిన అలాగే బ్రతికారండి. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఒకసారి ఇర్మియాని పిలిచి, ఆ రేకాబీయుల యొక్క ఇంటి పెద్ద యెహోనాదాబుని పిలిచి చక్కగా ఇగ్దలియా అనేవాడిని గదిలో కూర్చుని పెట్టి వాళ్ళందరూ ముందు ద్రాక్షరసం పెట్టు త్రాగమను అంటే, వాళ్ళందరూ ఎవ్వరూ చూడకుండా సీక్రెట్లో తీసుకొచ్చి చక్కగా ద్రాక్షరస పాత్రలు పెట్టి త్రాగమంటే వాళ్ళు అన్నారు, క్షమించండి అయ్యా, మేము త్రాగం,
ఏ అంటే మా పితరుడు మాకు ఒక మాట చెప్పాడు, మీరు ఎప్పుడూ ద్రాక్షరసం తాగకూడదని, మీరు ఎప్పుడూ పర్మనెంటీలు కట్టుకోకూడదని, మీరు ఎప్పుడూ తోటలో పొలాలు సంపాదించకూడదని. మేము అలా బ్రతుకుతున్నాం. యుద్ధం జరుగుతుంది కాబట్టి కల్దీలకు భయపడి యెరూషలేములోకి వచ్చాం తప్ప అసలు పర్మనెంట్ ఇళ్లలో ఉండవండి అన్నాడు. ఆ మాట అంతా ఇర్మియా విన్నప్పుడు ఇర్మియాతో దేవుడు అంటాడు, చూడు ఇర్మియా, ఒక మనిషి ఇచ్చిన మాటకి ఎంత కట్టుబడి బ్రతుకుతున్నారే, మరి నేను ఎన్నిసార్లు చెప్పినా మీ ప్రజలేంటయ్యా నా మాట ఆలకించట్లేదు, అందుకే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు చేతికి అప్పగించేస్తాను అన్నాడు. యెహోనాదాబు ఈ రేకాబీలు చేసినటువంటి ఈ గొప్పదైన ఆ కమిట్మెంట్కు నేను ఎంత గౌరవిస్తున్నానంటే వాళ్ళ తరాలలో నిత్యము ఒక నా సన్నిధిలో ఉంటాడని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది ఎంత గొప్ప సంగతో చూడండి. ఏమండి, కొంతమంది ఇళ్లలో సోమవారం మాకు అచ్చి రాదండి అంటారు. ఏ అచ్చి రాదంటే ఎప్పుడో వాళ్ళ తాత సోమవారం చచ్చిపోయాడంట. నేను అలాంటివి వింటూ ఉంటాను. మా ఇంట్లో సోమవారం మా తాత చచ్చిపోయాడండి, మా నాన్నమ్మ చచ్చిపోయిందండి, అందుకని సోమవారం మాకు అచ్చి రాదండి. అవునా? ఇలాంటి వాటికి అంత ప్రాధాన్యత ఇస్తాం. నేను పరలోక రాజ్యం వెళ్ళాలండి, నా ప్రభువుతో ఉండాలండి, నేను గెలవాలండి, కాబట్టి ఇది నాకు అచ్చి రాదండి అని చెప్పాలి. అది పరిశుద్ధత. దేవుని స్తోత్రం. ఏది అచ్చిరాదు, ఈ మాట అచ్చిరాదు, ఈ ప్రవర్తన అచ్చిరాదు, ఈ స్వభావం అచ్చిరాదు, ఈ అలవాటు అచ్చిరాదు, ఫలానా స్నేహం అచ్చిరాదు. అచ్చిరాదంటే పనికిరాదని, అచ్చా కాదని. ఏమండి, అచ్చిరాదంటే ఏంటి? అచ్చా కాదని. ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ ఫెయిర్. కాబట్టి మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, ఇదిగో 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 నా బ్రతుకులో పరిశుద్ధతను నేను పెంచుకొని పోషించుకునేవాడిని కావాలి. యేసు నిబంధన రక్తాన్ని ఆశ్రయించాలి. ఇవన్నీ మనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం 16వ వచనంలో ఈ మాటలు చూస్తాం. అదే 10వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాం. నిబంధన రక్తాన్ని ఆశ్రయించకుండా కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించి పరిశుద్ధతను నిర్లక్ష్యము చేసి బయటికి గొప్పగా నేను చాలా ధనవృద్ధి చేసుకున్నాను, నేను చాలా ధనవంతుణ్ణి అని చెప్పుకుంటూ దిక్కుమాలోళ్ళలాగా ఉంటే, దరిద్రుడిలాగుంటే, నాకు అన్నీ తెలుసు అనుకుని గుడ్డు వాళ్ళుగా ఉంటే అది పరిశుద్ధత కాదు ప్రియులారా. కాబట్టి అభ్యాసం చేయాల్సిన వాటిలో దేవునికి అనుకూలమైన పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువును చూడలేడు, ఎవడో చేరలేడు. కాబట్టి పరిశుద్ధ చెడగొట్టే సంగతులు ఏవైతే ఉన్నాయో అవి క్రియలు కానీ మాటలు కానీ, నాకు సమయం లేదు, మీకు రిఫరెన్స్ చెప్పేస్తాను, మనసులో గుర్తు చేసుకోండి. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, ఇదిగో మేము దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ వారు అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన దేవుని ఎరగమన్నట్టున్నారు అని ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏం చెప్తారండి? మాకు అన్నీ తెలుసు, మేము దేవుని ఎరుగుదాం. నిన్న మా బాబు ఒక రీల్ చూపిస్తున్నాడు తీసుకొచ్చి. ఒక ఆవిడ చెప్తుంది, గ్యాస్ బండ్ అయిపోగానే పరిశుద్ధాత్మ దేవుడా గ్యాస్ అయిపోయింది అని ప్రార్థన చేస్తే ఆయన గ్యాస్ పట్టుకొచ్చి పెట్టాడంట. దాని కౌంటరీలో ఒక ఆవిడ, ఇదిగో పరిశుద్ధాత్మ అయితే గ్యాస్ బండి ఇస్తారని చెప్పావమ్మా, నువ్వు గ్యాస్ అయిపోయింది 4 రోజులైంది, వరండాలో పెట్టి పరిశుద్ధాత్మని అడిగాను, గ్యాస్ ఓడు రాలేదు, ఆయన రాలేదు అంటుంది. అంటే దేన్ని ప్రిటెండ్ చేస్తున్నారు? మాకు దేవుడు తెలుసు, పరిశుద్ధాత్ముడు మా పాకెట్లో ఉన్నాడు, మేము అడిగిందే యేసుప్రభు ఇచ్చేస్తాడు. ఇలా చెప్పుకోవడం మంచిదే. నీ అనుభవం ఎవడు కాదంటాడు? నీకు ఇస్తే ఇవ్వచ్చు గ్యాస్, నాకు ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఏమండి, నా బండిలో పెట్రోల్ అయిపోయింది ఒకసారి, మధ్యరాత్రి వీలు కాని స్థలాల్లో ఉన్నాను, బండి ఆగిపోయింది, వాల్చి కొట్టాను, ఉంచి కొట్టాను, కింద పడేసి కొట్టాను, బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఎటు చూసినా ఇంకా 23 కిలోమీటర్లు వెళ్తే కానీ ఊరు రాదు. ఓ పక్క నుంచి ఏమో అడవిలో జంతువుల శబ్దాలు వినబడుతున్నాయి. ప్రభువా, ఈరోజు నా పరిస్థితి ఏంటయ్యా, ఇక్కడ బండి వదిలేసిపోయి నడవలేను, ఇంకో వాహనం రాదు, రాత్రి 1:15 గంట అవుతుంది, నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకుని కిక్ కొడితే స్టార్ట్ అయిపోయింది. సరిగ్గా 23 కిలోమీటర్ల పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి బండి ఆగిపోయింది. కాబట్టి మీ బడిలో కూడా పెట్రోల్ చేసుకుని దేవుని అడగమని చెప్పను నేను. ఇది కానీ మీరు సూత్రీకరించేస్తే, ఫార్ములా చేస్తే మీరు కూడా బండిలో పెట్రోల్ అయిపోయాక ప్రార్థన చేసి అడిగితే రాలేదంటారు. ఇది నా అనుభవం. మన బ్రతుకుల్లో దేవుడు ఎన్నో కార్యాలు పర్సనల్ అది. కానీ ఆ పర్సనల్గా కార్యం జరిగాక మనము మన బ్రతుకులో అసహ్యులము అవిధేయులము కాకూడదు, క్రియలలో గొప్పవారమై ఉండాలా. ఇది పరిశుద్ధ జీవితం నిరంతరము ప్రాక్టీస్ చేయాలి. రెండవది, ప్రేమను సాధకం చేయాలి. ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉంటకు ఎలాంటి బాటలు మనకు బాగా తెలుస్తాయి. ఎంత ప్రయాసపడ్డాం. ప్రేమ అన్న చోట క్షమాపణ ఉండాలి, సహనం ఉండాలి. రెండూ లేకపోతే ప్రేమ ఉండదండి. లవ్ యూ అని ఎలెట్టేసి, ఇలాగా లవ్ యూ అని ఎలెట్టేస్తున్నారు సింబల్. నాకు రాదు అది, నేను ఇప్పుడు పెట్టలేదు. లవ్ యూ అంట ఇలాగనమాట ఎలెట్టేసి, అండ్ వాట్సాప్లో లవ్ యూ అని వరుసగా హార్ట్ సింబల్స్ ఇలా మెరుస్తూ ఉంటాయి, అవి పెట్టేసి, అవతల నుంచి లవ్ యూ 2 టీ పక్కన 4:30 ఓలు పెట్టేసి
ఇది కాదు ప్రేమ. ప్రేమ సహిస్తుంది కదా, నచ్చని వాటిని ఓర్చుకుంటుంది కదా, గాయపరిచినా తట్టుకుంటుంది కదా. హృదయాన్ని ముక్కలు ముక్కలు చేసేసిన విరిగితే అతకదండి. ఎవడు చెప్పాడు అతకదని? అతికించగలిగే గొప్ప సాధనం ప్రేమే. దేవుని స్తోత్రం కలిగిన గాక. విరిగిపోయిన హృదయాలు అతికించేది ప్రేమే. పగిలిపోయిన బ్రతుకులు బాగు చేసేది ప్రేమే. పూర్తిగా ద్వేషంతో తగలబెట్టేద్దాం అనుకున్నది మళ్ళా గుండెలు హత్తుకున్నది చేసింది ప్రేమే. అప్పగిస్తాడని తెలిసినా కూడా చెలికాడా అని పిలవగలిగేది ప్రేమే. సహిస్తే, ఓర్చుకుంటే, క్షమిస్తే. ఇది చెప్పడం చాలా సులువేనండి. చెప్పడం చాలా సులువు. కానీ అభ్యాసం చేస్తే, నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తే, చిన్న చిన్న వాటితో మొదలు పెడితే ఇప్పుడు గెలుపుకు మనం చాలా దగ్గరగా ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. గెలుస్తామని చెప్పడానికి కాస్త కోస్త అవకాశం ఉంది. గెలిచేస్తాం ఒకరోజు ఖచ్చితంగా. గెలవడానికి తాపత్రయపడాలి. ప్రేమను సాధకం చేయాలి. ప్రియులారా, మన బ్రతుకుల్లో కనికరాన్ని ప్రేమించాలి. మూడోది ఏంటి? అభ్యాసం చేయాల్సిన వాటిలో కనికరం. లోపలుంటే దయ, జాలి. హృదయంలో ఉండే ఫీలింగ్స్, ఇతరుల పట్ల సాఫ్ట్ కార్నర్ ఏదైతే ఉందో అది దయ, జాలి. అది చేతుల్లోకి వస్తే కనికరం. అర్థమవుతుందా? లోపలుంటే దయ, చేతుల్లోకి వస్తే కనికరం. అంటే మనం ఎప్పుడు కూడా మాటల్లో జాలి చూపిస్తాం. మాటల్లో చూపించకపోయినా పర్లేదండి, వచ్చే నష్టమేం లేదు. ఎక్కడ చూపించాలా? చేతల్లో చూపించాలా, క్రియల్లో చూపించాలి. అవతల వాడిని ప్రేమిస్తున్నామని చెప్పడానికి మన క్రియలు రుజువులు కావాలి. పిల్లారా, ఇలాగ మనం రెండవ సి మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు కల్టివేట్ ద టోటల్ హోలీనెస్. అప్పుడు గెలుస్తాం. ఆ సహవాసంలో మనకు ఎలా సాధకం చేయాలో ప్రభువుతో ఉంటే మనకు తెలుస్తాయి. నేను మూడో మాట చెప్పి ముగిస్తున్నాను. మూడవది, యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్. మొదటిది ఒప్పుకుందాం, కన్ఫెస్. బలహీనలను ఒప్పుకుందాం, చేతకానవని ఒప్పుకుందాం, ఓడిపోయావని ఒప్పుకుందాం. గెలవడానికి అవసరమైన ఏవేవి ఉన్నాయో ప్రభు చెప్పిన వాటిని అది అమలు జరపడానికి మన జీవితాల్లో కన్విక్షన్లోకి వద్దాం. రెండవది, మనం అభ్యాసం చేయాల్సిన వాటిని, సాధకం చేయాల్సిన వాటిని, నిరంతరం వెంబడించాల్సిన వాటిని కొంచెం కొంచెంగా నెమ్మదిగా ఒక ఆయన పెద్ద దారి వేయాలి, కొండ తవ్వుతున్నాడు ఒక్కడే, ఒక పారా పలుగు పట్టుకొని. ఎవడో వెళ్ళి అడిగాడట, ఎప్పుడు తవ్వేస్తావు? అవుతుంది. ఎప్పుడు తవ్వేస్తావు? తెలీదు. మరి ఎలాగా? కొంచెం కొంచెంగా నెమ్మదిగా అన్నాడట. ఏమన్నాడు? కొంచెం కొంచెంగా నెమ్మదిగా. నేను చదివాను పేపర్లో 12 సంవత్సరాలు నిరాటంకంగా ఒక్కడు తవ్వి 4 అడుగులు వెడల్పున 3 కిలోమీటర్ల బాట వేసాడు కొండలో. అది చూసి గవర్నమెంట్ రోడ్డు వేసి వాడి పేరు పెట్టేసింది. ఆ కొండను తవ్వాడంటే ఒక్కడు 12 సంవత్సరాలు. రోజు పొద్దున్నే పోతాడు క్యారేజ్ పట్టుకొని. కొంచెం కొంచెంగా నెమ్మదిగా. కొంతమందికి సంవత్సరం పట్టొచ్చు, కొంతమంది 10 ఏళ్ళు పట్టొచ్చు, కొందరు సచ్చే ముందాకా సాధకం చేయాల్సిందే. నువ్వు ఎంత వేగంగా దాని మీద ఇంటెన్సివ్గా ప్రయత్నం చేస్తావో నువ్వు పరిశుద్ధతను, ప్రేమను, కనికరాన్ని సాధకం చేస్తావు. ప్రభువుతో ఉండే సహవాసులు సాధ్యపడతాయి. సింహాసనానికి హక్కుదారులుగా మారిపోతాం. మూడవది, హ్యావ్ టు కాంట్రిబ్యూట్. ఎప్పుడైతే సాధకం చేస్తున్నావో, ఎప్పుడైతే గోధుమ గింజ భూమిలో పడి చేస్తుందో, ఎప్పుడైతే వేళ్ళు లోతుగా వెళ్తున్నాయో అప్పుడు ఆటోమేటిక్గా ఫలం బయటికి వస్తుంది. నీ కాంట్రిబ్యూషన్ ఏంటి దేవుని రాజ్యానికి? నీ కాంట్రిబ్యూషన్ ఏంటి పక్కాళ్ళ యొక్క భక్తి జీవిత క్షేమానికి? నీ కాంట్రిబ్యూషన్ ఏంటి నీ బ్రతుకులో నువ్వు ప్రయోజనకరమైన సాధనంగా మారడం కోసం నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడూ కూడా మనం మన కోసమే కాదు. ఫిలిప్పీ పత్రికలో ఏముంది? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు అంటే ఏ మనసు? ఎలక్ట్రానిక్ మనసు అనకండి. ఈ మనసు అంటే ఏ మనసు? అది తగ్గించుకున్న మనసా? విధేయత గల మనసా? ఏమండి? ఈ మనసు అంటే సొంత కార్యాలను మాత్రమే గాక ఇతరుల కార్యాలను చూసే మనసు. అది అక్కడ అసలు విషయం. ప్రతివాడు తమ సొంత కార్యాలని చూసుకుంటున్నాడు కానీ ఇతరుల కార్యాలను చూడడు. మరి క్రీస్తు అయితే ఇతరుల కార్యాలు చూడడానికి ఆయన ఏమేం చేశాడో మొత్తం రాయబడింది. కాబట్టి ప్రియులారా, దైవ సంధిలో చేరిన మనం ఇప్పుడు నీ కొరకు ఓకే, నీ ఫ్యామిలీ కొరకు ఓకే, నీ బిడ్డల కోసం ఓకే, సంఘ క్షేమం కోసం నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? అనాథాశ్రమం పెడుతున్నాం, మీ వంతు మాకు సహాయం చేయమని అడిగాడంటే ఒకడు. అయితే మా అమ్మని నాన్న తీసుకొని పోమన్నాడంటే వీడు. అనాథాశ్రమానికి వీడి కాంట్రిబ్యూషన్ ఏంటి? మన అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్ కడుతున్నాం, మీరు మాకు డొనేట్ చేయమంటే 2 బకెట్లు నీళ్ళు ఇస్తానంటే ఒకడు. మన కాంట్రిబ్యూషన్స్ ఇలాగే ఉంటాయి. పరలోక రాజ్యం కోసం నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ప్రభువును పట్టుకొని ప్రభువును ప్రక్కవాడికి అందించడానికి ఏమి నష్టపోయావు? ఏది వదిలేసుకున్నావు? ఏది నష్టపోయావు? ఏది వదిలేసుకున్నావు? ఏ విషయంలో గాయపరచబడ్డావు?
అయ్యా నీ చేతుల్లో గాయాలు ఏంటి అని అడిగితే జకర్యా గ్రంథంలో అంటాడు, ఇది నేను ప్రేమించిన వారి ఇంట నుండగా కలిగిన గాయాలు అంటాడు. నాతో ఉన్నందుకు, నన్ను కన్నందుకు, నన్ను పట్టుకున్నందుకు, నన్ను వాడుకున్నందుకు నేను చేసిన గాయాలు ప్రభువుల రుజువులుగా ఉన్నాయి. నేను ఎప్పుడు ప్రభుతో చెప్తాను, ప్రభు నన్ను నమ్మి 36 సంవత్సరాలు ఈ పరిచయం నడిపించినందుకు నేను చేసిన గాయాలు ఎక్కువ. నువ్వు ఎంత నమ్మావో నేను అంత అపనమ్మకస్తుని. నేను అన్నిసార్లు ఏడిపించాను, ఇంకా ఏడిపిస్తూనే ఉన్నాను. ఎక్కడ చూసినా నేను చేసిన గాయాలే కనబడుతున్నాయని ప్రభు సందులో పశ్చాత్తాపడతా ఉంటాను. నువ్వు వదిలేస్తే నేనేమైపోదునో. మీ అందరికీ తెలుసు, 10 ఏళ్ళు అయిపోయింది ఈ సెప్టెంబర్ వస్తే నాకు హార్ట్ అటాక్ వచ్చి. 10 ఏళ్ళగా నిర్విరామంగా పనిచేస్తున్నాను నేను. నాతో వాళ్ళు చాలామంది షెడ్కి వెళ్ళిపోయారు. నేను ఆగకుండా 365 రోజులు పనిచేస్తున్నాను. రోజు 3 సార్లు నిలబడి వాక్యం చెప్తూనే ఉన్నాను. బండి తీస్తే 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు బైక్ మీద, బయటికి వెళ్తే 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు కారులో నిరంతర ప్రయాణాలు చేస్తున్నాను. ఆయన ఓర్చుకోబట్టే కదా. నేను చేసిన లెక్కల్లో పెట్టుకొని పక్కనెట్టేస్తే మీరు అందరూ నా శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చి ఉండేవారు కదా. ఆయన కనికరం చూపించాడు కదా, మరి నేనేం కాంట్రిబ్యూట్ చేయాలి? మేము బండి తీసుకొని కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఇవాళ అది సౌండ్ వచ్చేస్తుంది, ఆగిపోదాం అనిపించింది. అనుకుని లేదు నానా, అయ్యా నేను నెమ్మ తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఆ బ్రేక్ని అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాం. అది భయంకర సౌండ్ వచ్చేస్తుంది, కిక్ కిక్ అని అలారం కొట్టేస్తూ ఉంది. 70 కిలోమీటర్లు బ్రేక్ వార్నింగ్ ఇస్తూ ఉంటే వచ్చాను ఇవాళ నేను. మన సచిదారు రాబోతే సౌండ్ పోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. నా కాంట్రిబ్యూషన్ ఏంటంటే, నేను మాట ఇచ్చాను కనుక నేను వెళ్ళిపోవాలి అక్కడికి. రిటర్న్ సంగతి చూద్దాం, కార్ని ఆటో కట్టుకెళ్ళి లాక్కెళ్ళిపోదాం. లేకపోతే ముందు అక్కడికి వెళితే, శ్రమను భరిస్తే, ఓర్చుకుంటే, ప్రయాసపడితే నా ప్రభువు కోసం నేనేం చేయగలను? నేను ముగించబోతున్నాను. నువ్వేం చేయగలవు నీ ప్రభువు కోసం? ప్రక్కవాన్ని హత్తుకోవడానికి ఏం చేయగలవు? పెద్దగా మనం ఏం చేయొద్దండి. మన పక్కన కూర్చున్నాడు కొంచెం సోటిస్తే చాలు. అర్థమవుతుందా? మన పక్కన కూర్చొని బ్యాగ్ ఎట్టేయకూడదు. ఎవరన్నా వస్తే కూర్చోడానికి అవకాశం ఇవ్వాలి. నీకు కావాలి సీట్, నీ బ్యాగ్కి కావాలి. ఆ పక్కన నీకు నచ్చినోడు వస్తే కూర్చొనిస్తావు, లేకపోతే కూర్చొనివ్వవు. ఇంకెక్కడ వెళ్తాం పరలోకానికి? ఎక్కడ గెలుస్తాం మనం? నువ్వు గెలు. నీ అహంకారాన్ని గెలు, అజ్ఞానాన్ని గెలు, స్వార్థాన్ని గెలు, ఇగోని గెలు. ఇవన్నీ ఒకసారి భూమిలో పడి చచ్చిపోతే పరిశుద్ధుడిగా మారిపోతావు. ప్రభువుతో స్నేహం చేస్తున్నప్పుడు ఇది ఖచ్చితంగా మనకు అర్థమవుద్ది. ఆయన సహవాసంలో ఈ సంగతులు మన మనసులోకి వచ్చేస్తాయి. ఎంత చేసామన్నది కాదండి, ఎలా చేస్తున్నాం ఇంపార్టెంట్. నెమ్మదిగా కొంచెంగా సాధకం చేస్తే మనం ఏదైతే ఆశపడుతున్నామో ఆ స్వేచ్ఛ, ఆ స్వతంత్రం, ఆ సమాధానం, ఆ ఆనందం, ఆ ఆప్యాయత, అనురాగం, చిన్న సైజు పరలోకాన్ని మనమే డెమాన్స్ట్రేషన్గా మారిపోతాం. అప్పుడు మన జీవితాల్లో ప్రభు సన్నిధి ఉంటుంది. అది మోసుకొని పోతూ ఉంటాం. మనం వారియర్స్ అట్ ద సేమ్ టైం క్యారియర్స్. దేన్ని? దేవుని మహిమను మోసుకొని పోయేవాళ్ళం. ఎక్కడికి వెళ్తే అక్కడ వారు అడుగుపెట్టు స్థలాలన్నీ పచ్చగా మారిపోతాయి. వారు బాకాలోయలో పడి వెలుచు దాన్ని జలమయంగా మార్చేస్తారు. మన పచ్చిక మైదానంలో వెళ్తూ దాన్ని ఎండబెట్టేస్తూ ఉంటాం. అది మన కెపాసిటీ. పచ్చగా ఉన్న చోట అడుగెట్టామా మొత్తం మాడి మసి అయిపోద్ది. వద్దొద్దు. మన జీవితాల్లో ఆ పచ్చదనాన్ని ఇచ్చేటువంటి సెలయేర్లుగా మారిపోదాం. జీవ జల నదులు మన కడుపులోంచి ఉబ్బుకి పైకి రావాలి. ప్రభువు అదే పిలుస్తున్నాడు, రండి నాతో భోజనం చేయండి. నాతో కూర్చొని తింటే, నాతో స్నేహం చేస్తూ ఉంటే, నా మాటలు వింటూ ఉంటే, నేను ఎలా పెడుతున్నానో మీకు తెలిస్తే, ఎలా చేర్చుకున్నానో తెలిస్తే మీరు దాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. మీరు ఏదైతే నా దగ్గర నుంచి చూస్తున్నారో, వింటున్నారో, నేర్చుకుంటున్నారో దాన్ని మీరు అప్లై చేస్తారు జనాలకి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు తెలియకుండా ఏం చేస్తారు? గెలుచుకుంటూ వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం కలిగినగాక. మిమ్మల్ని మీరు గెలిచిన రోజున మనుషులు గెలవగలుగుతాం. ఎవరికైనా సారీ చెప్పాలంటే ఏం చేయాలి తెలుసా? సారీ అన్నం కాదు, మనలో మనం చవ్వాలి. సారీ అన్నామంటే అవతలోడు గొప్పవాడని ఒప్పుకోవాలి. థ్యాంక్స్ చెప్పాలంటే థ్యాంక్స్ అంటున్నాం మనం. అది థ్యాంక్సో కూడా తెలియదు. ఏమండి? థ్యాంక్స్ చెప్పాలంటే అయ్యా నువ్వు చేసిన ఆ మేలుకి లైఫ్ లాంగ్ నేను కృతజ్ఞుణ్ణి అని హృదయపూర్వకంగా ఒప్పుకోవడం. అది తెలుగులో చెప్పండి. సారీ నన్ను క్షమించండి అని చెప్పండి. సారీ అనకండి. నన్ను క్షమించండి అని చెప్పి చేతులు పట్టుకుంటే అప్పుడు చవడం మొదలవుతాం మనం. అంతేకాదు, మీరు చేసిన దానికి చాలా వందనాలండి, చాలా కృతజ్ఞతలండి, మీరు అది చేసి ఉండకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో అని హృదయపూర్వకంగా చెప్పి చూడండి. ఇంకోసారి ఎప్పుడు వాళ్ళు మన మీద కోపడినా కూడా మన కోపం రాదు. ఎందుకంటే గెలవడం మొదలవుతూ ఉంటాం. ఆ గ్రేట్ఫుల్నెస్ బ్రతుకులో ప్రభువు దగ్గర ఉంది. ఆయనతో భోజనం చేస్తే, స్నేహం చేస్తే అభ్యాసం చేస్తాం. కనుక ప్రియులారా, ఇప్పుడు సగం హృదయాలతో దిద్దుబాటుకు సిద్ధపాటుకు ఒప్పుకోని పరిస్థితుల్లో ఉన్న మనల్ని ప్రభువు పిలుస్తున్నాడు. రా, నా దగ్గర తెల్లని వస్త్రాలు కొనుక్కో, నా దగ్గర పుటం వేయబడిన బంగారం కొనుక్కో, నా దగ్గర కన్నుల కాటుకు కొనుక్కో. అప్పుడు నిజంగా నువ్వు గెలిచేస్తావు. సహవాసంలోనే దొరుకుతాయి.
ఏమి ఇయ్యకయే వచ్చి పాలను ద్రాక్ష రసమును కొనండి. ఇవ్వకుండా ఎలా కొంటారండి? ఈ మాట అర్థం చేసుకున్నారు. ఏమి ఇవ్వకుండా కొనమంటాడు యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో. 55 ఏమి ఇవ్వకుండా ఎలా కొంటాం? ఏమి ఇవ్వద్దు. ఆయనతో గడిపితే కొన్నట్టే. రూతు బోయజు పాదాల దగ్గర రాత్రంతా పడుకుంటే ప్రొద్దుటే 6 కొల్ల కొలుసు భుజం మీద పెట్టాడు. ఏం పాటాడుందని ఇచ్చాడు? ఎగరబోసిందా? గింజలు పోగేసిందా? పనులు కూర్చిందా? ఏం లేదండి. షీ స్పెంట్ మచ్ టైమ్ అట్ హీస్ ఫీట్. నువ్వు ప్రభువుతో సహవాసం చేయి. ఆయన నువ్వు చేసిన సహవాసాన్ని రేటు కట్టేసి నువ్వు కొనుక్కోవడానికి కావలసిన బంగారం, నువ్వు కొనుక్కోవడానికి కావాల్సిన తెల్లని వస్త్రాలు, నువ్వు కొనుక్కోవడానికి కావాల్సిన కాటుకి ఇచ్చేస్తాడు. నువ్వు రిచ్ అయిపోతావు, హోలీ అయిపోతావు, విజనరీ అయిపోతావు. దేవుడు అలాంటి కృప మనందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్. దయచేసి తల వంచండి. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే యోజనల సమయాన్ని అప్పగించేస్తాను. కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నాను, అన్యదా భావించకండి. ప్రార్థన చేద్దాం. ఒక్కసారి ప్రభుతో చెప్పుకో, ఎలా ఉన్నాం మనం? ప్రభు కోరిన ఆయనతో స్నేహం, సహవాసం, ఐక్యత అనేవి వెంబడించడానికి కావలసిన సహృదయం మన దగ్గర ఉందా? అయితే గెలుస్తావు. దాన్ని అభ్యాసం చేసే క్రమంలో నువ్వేంటో నీకు అర్థమై ఒప్పుకుంటున్నావా? అభ్యాసం చేస్తున్నావా? నీ వంతుగా నువ్వు వాటిని చేయడానికి నువ్వు దేన్ని అర్పణ చేస్తున్నావో, అప్పగిస్తున్నావో నీకు అర్థమవుతోందా? అలా చేయగలిగితే నీకు అవసరమైనవన్నీ ప్రభు ఇస్తారు. నువ్వు కొనుక్కుంటావు, సిద్ధపరచబడతావు. ప్రభు అలాగూ నన్ను చేయి నాయన, నా వల్ల నీ సంఘం క్షేమాభివృద్ధి నొందాల, నా బ్రతుకు జయ జీవితాన్ని, సింహాసనం మీద కూర్చుండే స్థితిని నేను కలిగిన వాడగా, కలిగిన దానిగా మారిపోవాలని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ప్రేమించి ఈ మధ్యాహ్నపు ఆరాధన సమయంలో మాతో మీరు మాట్లాడారు. నీ మాటలకు లోబడి నీకు అప్పగించుకొని నీకు ఇష్టలుగా మీ నామాన్ని మహిమపరుస్తూ బ్రతకడానికి కృప చూపించండి. ఆశించినటువంటి జయ జీవితాన్ని పొందుకొని మీతో కూడా యుగాలు నీ సింహాసనం మీద కూర్చుండి పాలించే స్థితికి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.